ఇప్పుడు మీరు ఒక మంచి ప్రోమో చూడబోతున్నారు. మీ ఫోన్ ఒకసారి ఇలా రొటేట్ చేయండి. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు అన్నట్టు, సర్వీస్ చేయడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు చేయలేరు అనే రేంజ్లో మీరు సర్వీస్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా థ్రెటనింగ్ వంటివి వచ్చినాయా సార్? ఒక అతను ఫోన్ చేసి బెదిరింపు అనమాట. మరి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఎందుకంటే మొత్తం మీ 26 జిల్లాలలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా కానీ విజయప్రతాప్ రెడ్డి అంటే ఎవరు అనేది ఒక నిప్పు తగిలితే కాల్తాం అనే ఒక సౌండ్ వినిపించారు. ఎండ్ ఆఫ్ ది డే పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళకి మంచి చదువులు రావాలా, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలా, వాళ్ళ తలరాతలు మారాలా అనేది ఆలోచించాలి. అట్లా కాకుండా ఏదో గడ్డి పడేస్తా ఉన్నాము, తింటారు సక్సెస్ వస్తుంది. ఎప్పుడు మారుతుందండి? ఎప్పుడు మారుతుంది? ఇంకా ఎప్పుడు మార్పు వస్తుంది? దీని గురించి తెలుసా మీకు అని వస్తుంది. వచ్చిన తర్వాత యాక్చువల్గా దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మీరేం గంటసేపు పొరదండి 1 minute క్లోజ్ చేసేస్తా ఉన్నారు. అది బాగా రీచ్ అవుతుంది మాకు ఇంగ్లీష్ సార్ అండి విపరీతంగా కొట్టేవాడు. మా థింకింగ్ ఎట్లుండేదంటే పెద్ద అయినాక ఈ నన్ను కొట్టాలి రా అన్న సాట పట్టుకొని బాడీ షేమింగ్ చేస్తారు చాలా మంది. ఇట్ట అంటారు అట్లా. ఒక ఆయన ఇది విగ్గు పెట్టుకున్నాడు అంటాడు. ఒక ఆయన కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చి ఏ వయసు వచ్చినాక కళ్ళ కింద క్యారీ బ్యాగులు అయితే పానీపూరీలు వస్తాయా? మా అమ్మ అంటే మాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆమె కదా డబ్బులు ఇచ్చేది మనకు. రెగ్యులర్గా హాస్టల్స్కి విజిట్ చేస్తుంటారు కదా, ఎక్కువగా గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. నా కూతురు కావాలని చాలా ఆశ, కానీ కుదరలేదు. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళంతా రిబ్బన్లు ఒకటే కలరు, ఒకటే డ్రెస్సు, వాళ్ళందరిలో నా కూతుర్లను చూసుకుంటాను. జన్మించాము, మరణిస్తాము, మధ్యలో ఉండే ఆ గ్యాప్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసాము, ఏం సాధించగలిగాము, ఎవరికైనా మేలు చేయగలిగామా, ఫ్యామిలీని మంచిగా చూసుకున్నామా లేదా అని చూసుకొని మన దారిన మనం పోతే అంతే చాలు. నేను విజయప్రతాప్ రెడ్డి మంచి వ్యక్తి, మంచి చేశాడు, చనిపోతే మంచి వ్యక్తి చనిపోయాడు అని ఒక కన్నీటి బొట్టు నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ ప్రోమో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. ఫుల్ వీడియో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంది, వెంటనే చూసేయండి.